నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే. వీళ్ళందరూ కలిసి ధోని మీదనో కెప్టెన్ ఎవరున్నా విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ పడతారు వీళ్ళందరూ కలిసి. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను చూడండి, మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. ట్రూ, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. దాని తర్వాత ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. మీరు చూసుంటారు పెహల్గాం జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత చాలామంది నా దగ్గర స్టూడియోస్లో అడిగారు ప్రశ్న, మోదీ గారు అంటే ఏం చేయట్లేదు, ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? హిందీలో అడిగారు నా దగ్గర, మోదీ బాంబ్ క్యో నీ దాల్రా. నేను చిన్నపిల్లల ఆట కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి, దీనికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్, వాళ్ళ దగ్గర 24 టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్. మనం కొట్టింది 7 నుంచి 9. దాంట్లో 14 మిసైల్ యూజ్ చేసాం మనం. ఒక స్పాట్లో మనం 3 సార్లు కొట్టాము. మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో. సో ఆ పరిస్థితికి రావాలంటే 14, మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 9వ రోజు జరిగింది. పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ 13వ రోజు చేసాం. ఈసారి 14వ రోజు చేసాం. టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ. పహల్గాం కాగానే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది, టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఒక వారం తుపాకీ కూర్చొని పట్టిన మనిషి ఒక వారం తర్వాత అంటాడు, ఏంటి ఎవరు రావట్లేదు, ఇది బోర్ కొడుతుంది కదా, మనం ఎంత కూర్చోవాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు. ఆ టైంలో కొట్టాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు, చాలా ఫేమస్, మీరు చదువుంటారు. ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు. దాంట్లో he always says you should catch the enemy unprepared. చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు, మనకేం అడ్వాంటేజ్, మళ్ళీ మన మీద ధ్వంసం ఎక్కువైపోతుంది. సో వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా హిట్ చేసాం. వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి. ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారన్నారు. రాత్రి 1 గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి? ఎందుకున్నారు అక్కడ? అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది. ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే. అది ప్లేస్ చూడండి, అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది. సో మొన్న కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం, అంటే వచ్చిన ఫండ్స్ IMF దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళిగా. మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. ప్రాబ్లం ఈజ్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల నుంచి చేస్తున్న పని వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం, ఫస్ట్ ఐసిస్, దాని తర్వాత అల్ఖైదా, ఫస్ట్ తాలిబాన్, అల్ఖైదా, ఐసిస్, దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. సోవియట్స్ పారిపోయారు, మరి తర్వాత US పారిపోయారు, NATO పారిపోయారు. ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతని? ఎక్కడో వాడుకోవాలి కదా. నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నారు. పాకిస్తాన్ సంగతి అంతే. ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు, అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇటువైపు టెర్రరిస్ట్ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు మనం ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు. ఏం పని ఉంది మాకు ఇక్కడ అని. సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం. చూడండి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి, పంజాబ్ నుంచి 90%. ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా అందరూ అక్కడి నుంచి వస్తారు. వీళ్ళకి మాఫియా, వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు. ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా ఖైబర్ పఖ్తూన్వా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి, ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా? ఎప్పుడు లేదు. వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు. సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాల్పూర్ కొట్టాం మనం, విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని. పాకిస్తాన్ వైపు, అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి. కొట్టాం మనం. అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు. దాని తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఆల్ ఈజ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం. దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ద్వారా మనం విరామణ చేసుకుందాం, మనకు ఇప్పుడు ఒక ఒప్పందం లాగా చేసుకుని, ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు. వీఆర్ నాట్ సైన్డ్ ఎనీ అగ్రిమెంట్. కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మేట్, ఇప్పుడేం లేదు. ఒక టైమ్అవుట్ అంటారు ఫుట్బాల్లో, టైమ్అవుట్ తీసుకున్నాం. అది 5 నిమిషాలు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 5 నెలలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మనం వి విల్ హిట్ బ్యాక్. ఇప్పుడు పహల్గాం జరిగి ఆల్మోస్ట్ 1 నెల కాబోతుంది. మీరు చూడండి, ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు. జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్, కొట్టండి ఈసారి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఎవాక్స్ని ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం. వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మేము 5 రఫాల్, 1 రఫాల్, 3 సుఖాయిలు
2 మిగ్లు కొట్టుపడేసామని చెప్పేసి. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని. ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో. మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు, ఒక ఎయిర్ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు. దానికోసం మీరు చూసుంటారు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు. ఆదంపూర్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళని చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, మొత్తం ధ్వంసం చేసాం, అక్కడ ఉన్న SU-400 ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అని పోయిందని. మోదీ గారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో, లెఫ్ట్ షోల్డర్ మీద SU-400 రైట్లో ఒక మిగ్ నిలబడింది, MiG-29. దట్ ఈజ్ ఆప్టిక్స్. మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లో కాదు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ల్యాండ్ అయ్యారు. అంటే రన్వేస్ వర్కింగ్, సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, లేకుంటే ల్యాండ్ గారు. అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు, ఆర్మీ బేస్కి వెళ్ళారు. అది కూడా ఎట్లా వెళ్ళారు, జీప్లో వెళ్ళారు. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది, అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు అనమాట. సో యుద్ధం అనేది మన వాళ్ళు కూడా దే షుడ్ అలౌ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి. విక్రమ్ మిస్త్రీ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది. ఎవరైనా మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. హీఈస్ ఓన్లీ ఎ మెసెంజర్. ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే. ఆయన కాదు డిసైడ్ చేసింది, పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు. హీఈస్ అ మెసెంజర్. ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని. మనం చేసిన పని అది. మనకు తెలియదు. ఆఫ్ కోర్స్ హిస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు, అది సపరేట్. చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, మనం ఆపలేం వాళ్ళని. దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి. అది అఫ్కోర్స్ అమ్మాయి మీద కూడా దాడి చేస్తారు, చాలా ట్రోల్ చేశారు, ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచ్యూరిటీ లేదు. ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి, రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయిపోతాయి అన్నీ. అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు. 5 నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రో చూడండి, వర్క్ సైట్కి వెళ్ళండి, ఇది ప్రాబ్లం అనమాట. ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒకటే వీడియో మీ 100 చోట్ల నుంచి వస్తుంది మీకు. ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు, మెచ్యూరిటీ లేదు దాంట్లో. ఇప్పుడు నాకు కూడా వస్తుందండి, మీకు చెప్పినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది, దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి. వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కానీ కొన్ని సైట్స్, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని, అది నేను రిటైన్ చేసుకుంటాను, టైం దొరికినప్పుడు చూసుకుంటాను. అదనమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది. ఏదో వీడియో రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, JD Vance మాట్లాడింది అసీం మునీర్తో. హీ డిడ్ంట్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్. తర్వాత మాట్లాడంటున్నారు, అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది. కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ. కరెక్ట్. ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు. పాకిస్తాన్ భయం, దగ్గర పవర్ ఉంది. వీళ్ళకి భయం ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ ఆబ్జెక్టివ్. అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన ఖతార్ల బేస్ ఉంది, ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర. ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ $6 బిలియన్. ఎవరు పే చేస్తున్నారు? ఖతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఆలోచించండి. యూఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి ఖతార్. ఎందుకంటే వీళ్ళకి తెలుసు యూఎస్ ఉన్నదాకా మా మీద చేయబెట్టడు. ఖతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం, అందరికి తెలుసు. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, అల్ఖాయిదా కానివ్వండి, ఐసిస్, అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు ముట్టరు, యూఎస్ కూడా ముట్టరు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే, మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టరు. న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది, మిసైల్ సపరేట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్. ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది. దాని మీద 50 కిలోలు పెట్టాలన్నా, 100 కిలోలు పెట్టాలన్నా, న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో. మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్. మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్లో పెడతారు, పెద్ద కొండ కింద పెట్టుకుంటారు. ఈవెన్ ఇరాన్లో ఫైడ్రో చూడండి, నటాన్స్ చూడండి, వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని. నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది, మిగతా కింద ఉంది. వెరాజ్ ఇన్ ఫడ్రో ద ఎంటైర్ థింగ్ ఈస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందండి. దానికోసం బంకర్ బస్టర్ అంటున్నాం. సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే, బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు. ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు, లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో.
ఎవడు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసీం మునీర్ లేడు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమో అని అంటే ఆర్మీ చూసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది, అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర, మునీర్ దగ్గర ఉంది. అది చాలా క్లియర్ అన్నమాట. సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం. దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు. అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్, దానికోసం ఆపారు బాంబింగ్ అని. కరెక్ట్. ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు. అల్ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి, లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా. ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి, ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో నవ్వు తాళం వేసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే, ఇంకేం లేదు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్ ఏం అమ్ముతారండి, వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం, అదొకటే వాళ్ళు అమ్మలేరు, అమ్మగలరు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి. ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఆ గవర్నమెంట్ పడిపోతుంది, పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్. ఐసిస్, అల్ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు. తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం. దానికోసం ఇప్పుడు కాదు, ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు. ఎందుకంటే ఎట్లయినా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు. మిసైల్ అయితే నాకు ప్రాబ్లం లేదు, కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ 5,000-10,000 సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు. సో అమెరికా చాలా భయం ఉంది దాని మీద అన్నమాట. వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్, మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్, మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది, మన ఎలక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ అంతా ప్రొఫెషనల్ సిస్టమ్. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు. ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి. వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ పంపిస్తారు, లేకుంటే MIT పంపిస్తారు. మీరు చూడండి, ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాउल हक అందరు ఇదే చేశారు. మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ కూడా ఇదే చేస్తారు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాకి లండన్లో ఇల్లు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళకి టెండెన్సీ ఉంది, అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం US చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు కాదు, ముందు నుంచి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్. కొత్తది ఏం లేదు దాంట్లో. మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్కి, ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలేపో అని చెప్పేసి వచ్చేసి ఆయన పూరి వచ్చారు. ఈగో ప్రాబ్లం. అరే నువ్వు అని పిలుస్తున్నావు, నా మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా? ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్, వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సార్ ఫైనల్గా చెప్పండి, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలండి. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కాదు కదా, అంటే అటు తిరిగి మన దేశంలో రెండు పార్టీలు విభేదాలు రావా? కొత్తదేం కాదు కదా సార్. ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇది ఒక వార్ నడుస్తుంది ఇప్పుడు, ఇన్సైడ్ వార్. మోదీ గారు కామెంట్ చేయరు, మోడీ గారు కామెంట్ చేస్తారు. ఎవరికొరకు మోదీ గారు IT టీం ఉన్నారు, వాళ్ళ అమిత్ మాల్వియా లాంటి ఉన్నారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. డెఫినెట్గా కామెంట్ చేస్తారు. పొలిటికల్ వార్ అవుతుంది అక్కడ. పొలిటికల్ అని కాదు, మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు రాసిస్తాను మీకు ఆ ట్వీట్ ఏముంటుందని. మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు, మీరు అసలు దాని. కానీ ఇరాన్తో ఉన్న రిలేషన్షిప్లో ఇప్పుడు బీజేపీ ఒఫీషియల్గా ఏం మాట్లాడరు, బికాస్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని. పోతే ప్రాబ్లం లేదు, ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి, షబార్ పోర్ట్. పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్. మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు US బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే, అది కూడా రూపీ పేమెంట్లో. ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడేశారు US. సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం. దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి, బియ్యం తీసుకొని మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా, లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా? అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది? క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటి కోసం ఇవాళ కొనాం మనం. ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది, ఓకే, అది మొత్తం మనకు 1 yearకి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉన్నాయి, సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనిజువేలాతోనో, ఇప్పుడు US వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి. ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి, బ్యాన్ ఉన్న దానికి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని ఉంది, మీరు చూసుంటారు. ఆ ఇరాన్ పక్క నుంచి, ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉంది, చిన్న వాటర్వే. అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్, ఆయిల్ షిప్స్, కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే, అక్కడైనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దే విల్ బి అన్ ఇంపాక్ట్. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు, మోదీ గవర్నమెంట్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి, లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్, ఇంకోటి మ్యాంగ్లూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్. మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మన ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది, దాంట్లో ఒక 2,000-3,000 లీటర్లు. ఇది 1,00,000 లీటర్లు ఉంటుంది అన్నమాట అండర్ గ్రౌండ్ ట్యాంక్స్.
అండర్గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు. మ్మ్. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక 3 నెలలు నడిచిపోతుంది మనకి దానికి. ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అచ్చా. సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో. ఉల్లిపాయలాగా అనమాట. అదే అదే. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు ₹100 వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేట్ క్రాష్ అయ్యి ₹50 వచ్చేస్తుంది. సేమ్ పాలసీ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా ఇంకొక రిఫైనరీ దొరికింది, ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి. అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా రిఫైనింగ్ స్టేజ్కి డ్రిల్లింగ్ స్టేజ్కి రాలేదు. ఇంకా ప్రాస్పెక్టింగ్ అంటారు దాన్ని. అచ్చా. ఈ ఆయిల్ వెల్స్లో ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక 100 వెల్